యా హాయ్ నాగేశ్వన్ గారు. హాయ్ నమస్తే నమస్తే కూర్చోాలా నేను ఏదో ఒక్క ఇంట్రోగేషన్లో ఓకే అంటే యాక్చువల్గా సినిమా మొత్తం రెడీ అయిపోయింది ఎవ్రీథింగ్ అన్నారు బట్ ఒక 2 days ముందు మళ్ళీ ఒక అదే రెడీ అవ్వలేదు అందుకే పోస్ట్పోన్ చేశాం. అంటే జస్ట్ 1 day పోస్ట్పోన్ చేశారు. అంటే ఏంటి 1 dayలో? అంటే మ్యూజికల్ సినిమా కదండి. మ్యూజికల్ సినిమాలో చాలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇన్ మ్యూజిక్ ఉంటుంది. ఆర్ ఇప్పుడు మనకు మామూలు సినిమాకి డబ్బింగ్ ఉంటుంది కదా, సో అది ఆల్మోస్ట్ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారే చేయాలి. ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఎవ్రీ యాక్టర్, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్, వెదర్ ఇట్ ఈస్ ఈ మెయిన్ 3 లీడ్స్ కాకుండా కూడా శివనారాయణ గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ చాలా క్యారెక్టర్స్ వాళ్ళే పాడుకున్నారు సినిమాలో. సో అవన్నీ ఆ ప్రాసెస్ టేక్స్ టైం. అండ్ ఆ ప్రాసెస్ని కరెక్ట్ మీటర్లో పెట్టి ఇప్పుడు లాస్ట్ మినిట్ ఎడిట్ ఒక ట్రిమ్ చేసామనుకోండి, ఒక 5 సెకండ్లు ఈ షార్ట్ తగ్గిద్దాం అనుకుని ఏదో తీస్తాం, అది తీస్తే ఫుల్ మీటర్ పోతుంది. ఇప్పుడు మామూలు సినిమాకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఈ సినిమాకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలా అంటే సంగీతం సార్ మొదలు చెప్పినప్పుడు ఇది నెవర్ బిఫోర్, ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు, ఎప్పుడు చేయలేదంటే మాకు ఆయన మీద అభిమానంతో కరెక్టే సార్, కానీ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అనుకున్నాం. కానీ ఇది ఆయన డెఫినెట్లీ కరెక్టే అండి, ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు. అయితే 40 years బ్యాక్ ఈ ఐడియా అన్నారు. ఒక స్టేజ్ మీదే ఆల్రెడీ రెహమాన్ గారే కథ చెప్పారు. యాక్చువల్గా వాట్ ఈస్ ద ఐడియా అనేది రెహమాన్ గారు చెప్పేశారు. ఐడియా వినడానికే చాలా ఇంప్రెసివ్గా ఉంది. బట్ 40 years తర్వాత ఇప్పుడు అంటే ఎప్పుడు ఆయన జెన్జీకి అహెడ్గానే ఉంటారు కదా, సో మరి దానికి నాగశ్విన్ ఇచ్చిన టచెస్ ఏంటి? సో మీ కంట్రిబ్యూషన్ ఏంటి సినిమాకి? అదే ఆయన మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆదిత్య 369 ఈరోజు రిలీజ్ చేసిన అహెడ్ ఆఫ్ ఇట్స్ టైంలోనే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆయన ఆదిత్య 369లో ఏఐ గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు. సో ఆయన స్టోరీస్, ఆయన ఐడియాస్ ఎప్పుడు ఏజ్ అవ్వలేదండి. సో ఐఎమ్ దేర్ ఓన్లీ టు హెల్ప్ ఆయన విజన్ని ముందుకెలా తీసుకెళ్లాలని ప్లాన్ అంతే. ఈ కథ ఇప్పుడు మీరు ఆల్రెడీ 40 years బ్యాక్ సార్, 40 years బ్యాక్కే అందరు చేద్దాం అనుకున్న సినిమాని మీరు ఎప్పుడు విన్నారు ఈ కథ? విన్నప్పుడు ఇప్పుడు ట్రెండ్కి ఏ విధంగా ఉంటుందని మీరు చెప్పారు. మీరు చెప్పిన సలహా ఏంటి ఆయనకి? నేను ట్రెండ్కి ఏం సలహా చెప్పలేదండి. నేను ఫస్ట్ మహానటి తర్వాత విన్నాను, మహానటి తర్వాత చెప్పారు యాక్చువల్లీ ఈ కథ. నేను ట్రై చేస్తున్నాను ఇలాంటి సినిమా, ఇలాంటి యాక్టర్స్ కావాలని. దాని తర్వాత మేము వేరే మూవీస్ చేసుకుంటూ పోయాం. మళ్ళీ 2021లో ఆయన వేరే యాక్టర్స్తో ట్రావెల్ అయ్యేటప్పుడు అప్పుడు విన్నాను ఒకసారి. దాని తర్వాత అరౌండ్ 23 కల్కి ఎండింగ్ ఆ టైప్లో ఆయన ఇంకా వేరే స్టోరీస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్, లేకపోతే అలా వేరే వాళ్ళు అడిగే టైంలో ఆయన ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మీద అంత ప్యాషనెట్ ఉన్నారని తెలిసింది. ఆల్మోస్ట్ మానటి నుంచి కల్కి ఎండింగ్ ఆల్మోస్ట్ 5-6 years టైమ్. మనకు 5-6 years ఒక కథ మీద ఎవరు ఉండము ఇప్పుడు కూడా. సో ఆయన అంత ప్యాషనెట్ ఉంటారంటే దే మస్ట్ బీ సంథింగ్. సో వీ రియల్లీ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఆయన ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉంటారు, డైరెక్టర్ చాలామంది ఇన్స్పిరేషను. అయితే మీకు మరీ భక్తి అన్నట్టుగా మొన్న ఫంక్షన్లో చెప్పులు కూడా తీసేసి, మీరు కింద కూర్చోవడం ఒక ఎంత అయితే చెప్పులు కూడా తీసేసి అంత స్వామి భక్తి మీకు. అసలు ఆయన ఎప్పటి నుంచి ఆయనతో మీకు కలిగింది? అంత అంటే జస్ట్ ఆయన స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు వీల్ చైర్తో వెళ్తున్నప్పుడు జస్ట్ అక్కడ ఉన్నా అండి, అక్కడ ఆయన్ని పంపించి పక్కన కూర్చున్నా అంతే. సో పెద్ద అంత సీన్ లేదు అక్కడ. బట్ డెఫినెట్లీ చాలా భక్తి, డెఫినెట్లీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ఆయన కింద మామూలుగా నేల మీద కూర్చుంటే చెప్పులు అడ్డం వస్తాయి, సో ముందు పెట్టుకున్నా అంతే. దానికన్నా పెద్ద డిస్కషన్ లేదు అక్కడ. సంగీతం గారు హలో ఏంటండి? సో 40 years బ్యాక్ అనుకున్న సబ్జెక్ట్ కదా, అవును. ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా వాట్ ఆర్ ద చేంజెస్ యూ మేడ్? సార్ సంగీతం సార్ యాక్చువల్లీ నాకన్నా మోర్ అడ్వాన్స్ జనరేషన్ అనిపిస్తుంది. ఆయన జెన్ ఆల్ఫా లాగా అనిపిస్తుంది నాకు, జెన్ జీ కూడా కాదు. ఆయన ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టోరీ రూమ్ డిస్కషన్స్లో ఏదన్నా మాట్లాడుకుంటుంటే ఆర్ ఒక సీన్ గురించి చెప్తుంటే ఆయన ఫస్ట్ అయ్యో అది ఎప్పటి నుంచో చూస్తున్నాం, అసలు నాగేశ్వరరావు రామారావు గురించి అలానే చేస్తున్నాడు, కొంచెం కొత్తగా ఆలోచించండి అని చెప్తారు రైటర్స్కి. సో ఇప్పుడు నేను ఆయనకి కొత్తగా ఏం చెప్పాలనేది నాకు తెలీదు. ఈజ్ క్వైట్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. అండ్ కాన్సెప్ట్స్ అనేది టైమ్లెస్ ఉంటాయండి. ఎలా ఇప్పుడు ఒక ఊరిలో ఒక శాపం వచ్చి అందరు పాడుతున్నారు అన్న కాన్సెప్ట్ మనం 1980లో తీసిన 2020లో తీసిన ద కాన్సెప్ట్ ఈజ్ కొత్తది. సో దానికి టైం ఉండదు అనుకుంటా. నాగేశ్వన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ వన్ ఫెంటాస్టిక్ ఫినామినా that you brought back a legend like Sangeetam Srinivasarao into action. వైజయంతిలో చెయ్యాలని
జరిగిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదప్పుడు, బట్ యూ మేడ్ ఇట్, యూ మెటీరియలైజ్డ్ ఇట్. ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ గెస్చర్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు మ్యూజిక్ ఈజ్ బీయింగ్ హెర్డ్ యాజ్ ఎ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటండి ఇది? అంటే మ్యూజిక్ కల్చర్కి సంబంధించిందా, లేకపోతే మ్యూజిక్తో కమ్యూనికేషనా, లేకపోతే మ్యూజిక్ ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఏంటి? వాట్ ఈస్ దట్ పార్ట్ ప్లేడ్ బై మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్? అదే చెప్పాను కదండి, ఊర్లో ఒక శాపం వస్తుంది. ఆ శాపం వల్ల అందరి మాటలు పాటలు అవుతాయి. ఇప్పుడు మీరు అందరు నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఆ క్వశ్చన్స్ పాటల్లో అడిగితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేసిన, ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాటలాగా అడగండి నన్ను, నేను పాటలాగా ఆన్సర్ చేస్తాను. అదే సినిమా అనమాట. అంటే ఎన్ని పాటలు ఉంటాయండి మొత్తం? పాటలు కాదు కదండి, ఇది మాటలే. మాటలే పాటల్లాగా చూపిస్తూ ఉంటారు కానీ అదే దట్స్ వాట్, ఇది మాటలే అనమాట. ఇప్పుడు పాటలు అంటే ఇప్పుడు మన సినిమాల్లో ఒక 3 సీన్ల తర్వాత ఒక పాట వస్తుంది కదండి, సో అది పాటలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నాన్ స్టాప్ ఒక రాగంలోనే మాట్లాడుతూ ఉంటే అది పాటలాగా అనిపించదు. ఇప్పుడు నేను సినిమా చూశాను, సో ఆబ్వియస్లీ చూసి ప్రాసెస్లో ఉన్నాం కదా, సో ఒక 10 minutes ఆర్ వాట్ ఎవర్ ఆఫ్టర్ ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ పాటలు జరుగుతున్నాయని మర్చిపోతాం అనమాట. మనం రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి వెళ్తే సడన్లీ ఒక 3 సీన్ల తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అయిన ఒక అవేర్నెస్ ఉంటుంది మనకి. ఇక్కడ అవేర్నెస్ ఉండదు, ఇది జస్ట్ అలా వెళ్తూనే ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు అసలు? ఐ థింక్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 30-40 years బ్యాక్ పుష్పక్ గురించి ఎవరన్నా ఇంటర్వ్యూలో అడుగుంటే, ఇప్పుడు మూకీ సినిమా ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అసలు మాటలే ఉండవా, ఇప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తారు అని ఉంటే, ఐ డోంట్ నో, సంగీతం సార్ డెఫినెట్లీ ఏదో మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళేమో. సో సేమ్ థింగ్ హియర్ అండి. ఇట్స్ ఆ వరల్డ్, ఆ క్యారెక్టర్స్, ఇట్స్ అ ఫ్యాంటసీ కామెడీ ఇన్ అ వే. మ్యూజికల్ కూడా అనకూడదు అనుకుంటా, బికాజ్ ఇట్స్ ఫ్యాంటసీ కామెడీ అండి. ఇట్స్ ఫన్. క్రియేటివ్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది సార్? ఏంటి వినిపించలేదండి నెక్స్ట్ క్వశ్చన్? సంగీతం గారు సార్, సంగీతం గారు ఈ కథని కమల్ హాసన్ గారి గురించి రాసుకున్నారు, కానీ కమల్ హాసన్ సార్ చెప్పారు ఎప్పుడు, చెప్పారు, ఆయన okay. గురించి రాసుకున్నారని అనుకోలేదు. ఓకే ఓకే. ఆయన కూడా పార్ట్ చేస్తుంటే బాగుంటుంది అనిపించిందా ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో? యా అండి, డెఫినెట్లీ. బట్ ఆయన డెఫినెట్లీ ఎట్ సమ్ పాయింట్ డిస్కషన్స్ చేశాము, ఇలా అనుకుంటున్నాము, ఇలా చేశామని. దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను, కమల్ సార్ కూర్చొని కొన్ని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అయ్యాయి. బట్ యా, మీ మహానటిలో కానివ్వండి, కలికిలో కానివ్వండి, సంగీతం గారి కాంట్రిబ్యూషన్ ఎంత? అంటే మహానటిలో ఐ థింక్ మహానటి ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసింది అప్పుడే అండి. సావిత్రి గారి గురించి తెలుసుకోవడం కోసం రీసెర్చ్ చేసే టైంలో వెళ్ళి కలిసాను ఆయన్ని. అండ్ నాకు జస్ట్ ఆ ఒక్క మీటింగే సరిపోతుంది అనిపించింది లైఫ్కి. బికాజ్ మాయాబజార్లో పనిచేసిన ఆయన, సావిత్రి గారిని కలిసిన ఆయన, ఆయిత్య 369 తీసిన ఆయన ఒకసారి ఆయన ఇంకా మనలో ఉండి ఆయన సినిమా గురించి మాట్లాడి ఆయనతో నాతో ఒక గంట సేపు స్పెండ్ చేయడమే ఇంకా దట్ ఈస్ ఇనఫ్ అనిపించింది. సో ఆఫ్టర్ హౌ మెనీ ఎవర్ ఇయర్స్ ఇప్పుడు ఆయనతో కలిసి ఒక సినిమా తీయడము, ఆయన విజన్ని లైఫ్కి తీసుకురావడం అనేది ఇట్స్ స్టిల్ అన్బిలీవబుల్. కొంచెం ఇందులోని రాగయుక్తంగా పాడుకుంటారా, లేకపోతే మామూలుగా ఈ క్యాజువల్గా వెళ్ళిపోతుండే? అంటే దేవిశ్రీ ప్రసాద్ రాగాలని కూడా యూజ్ చేసి చేయాల్సి వచ్చిందా? అండ్ వాట్ అబౌట్ ద బీజిఎం ఆల్సో, అది ఏ రకంగా ప్లాన్ చేశారు? అది అంటే ఇప్పుడు ఏదన్నా టేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు బిర్యానీ ఎలా ఉందంటే అది చాలా బాగుందంట, కానీ ఆయన టేస్ట్ అనేది తెలీదు. మీరు అది మ్యూజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయలేము. ఇట్స్ వెరీ యూనిక్ డెఫినెట్లీ. దేవిశ్రీ ప్రసాద్ గారు ఐ ఫీల్ బికాజ్ ఆయనకు తెలుగు తెలుసు, ఆయన చాలా స్పాంటేనియస్, ఆయన డెఫినెట్లీ వన్ మ్యూజికల్ జీనియస్. సో ఆయన ఇలాంటి మూవీకి పార్ట్ అవ్వడం అనేది వాజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద ఫిల్మ్. తెలుగు తెలిసిన ఆయన, లిరిక్స్ తెలిసిన ఆయన, మాటలు రాయగలిగిన ఆయన, మాటల్ని అడాప్ట్ చేసుకోగలిగిన ఆయన. సో ఎలా ఉంటుందనేది డెఫినెట్లీ మనం చూడాల్సిందే. అండ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండి ఆన్ ద స్క్రీన్. అంటే రుద్రవీణ అనే ఒక సినిమాలోని ఒక సాంగ్ ఉంటుంది, మొత్తం అంతా మాటలే, వాళ్ళు పాటల కింద పోస్ట్ మ్యాన్ కూడా పోస్ట్ అని అంటూ ఉంటాడు. కరెక్ట్. సో సిమిలర్ అండి, సిమిలర్ జోన్లో ఉంటుంది ఐ గెస్. అది కూడా మా రెఫరెన్స్ ఉండేది ఫస్ట్ అప్పుడు ఆ రైటింగ్ సెషన్స్ అంతా చేసేటప్పుడు.
ఫన్ ఉంటుంది. నాగేశ్వర గారు ఆయన హాయ్ అండి. ఇది ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ కూడా బయటలు ఇచ్చారు. అది సినిమాకి సంబంధించిన ఏమైనా కంటెంట్ చూపించడం జరిగిందా, లేకపోతే వాళ్ళు ఓన్లీ సంగీతం గారి కోసమే బయటస్ ఇవ్వడం జరిగిందా, ఎట్లా అది? అంటే కంటెంట్ చూసారండి డెఫినెట్లీ. కంటెంట్ ఫస్ట్ మనం ఒక వీడియో ఎప్పుడో పెట్టాం సంగీతం సార్ గురించి, లైక్ ఈ షూటింగ్ చేస్తున్నాము అండ్ ఆయన వై నాట్ అంటారు, ఎందుకు మ్యూజికల్స్, ఎందుకు సైలెంట్ సినిమా అంటే వై నాట్ అంటారు. సో ఆ వీడియో చాలామంది చూసారు, ఆల్ ఆఫ్ ద డైరెక్టర్స్, ఆల్ ఆఫ్ ద అప్కమింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్. సో వాళ్ళందరూ ఒక రకంగా మహానటి టైంలో హౌ ద ఇండస్ట్రీ కేమ్ టుగెదర్, దేవర్ లైక్ ఇప్పుడు ఇది సినిమా లెక్క కాదు, ఇదొక సినిమా మీద ప్రేమ లెక్క అన్న రకంగా కలిసి వచ్చారు. సావిత్రి గారి మీద ప్రేమ అవనివ్వండి, లేకపోతే ఒక తెలుగు సినిమా పునాదిల మీద ప్రేమ అవనివ్వండి. సో అలా ఈవెన్ సంగీతం సార్ సినిమా అలానే అనుకుంటా. బేసిక్లీ ఆయన సినిమా తీస్తున్నారు, ఇలాంటి సినిమా తీస్తున్నారు అంటే ఎవ్రీబడి వాంట్స్ టు బీ అ పార్ట్. దే వాంట్ టు హెల్ప్ ఇన్ సమ్ వే. ఏదో ఒకటి నేను పోస్ట్ పెట్టాలా చేస్తాను, నేను ఏదైనా వీడియో చేయాలా చేస్తాను. సో ఐ థింక్ దట్ లవ్ అండ్ దట్ గుడ్ విల్ ఆయన సంపాదించుకున్నారు బేసిక్గా.